సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జేపీ కాలనీలో నిన్నటి రోజు చంద్రకళ రేవంత్ ఒక ఎవరు కూడా జీర్ణించుకుంటారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పటాన్ చెరువు యొక్క హాస్పిటల్ వద్ద వారు ఇచ్చారు. ఎందుకంటే ఈ యొక్క జరిగిన సంఘటనపై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. గతంలో కూడా వారి నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రధానంగా తల్లి, ఇద్దరు అక్కలు కావచ్చు, ఇద్దరు అన్నలు కావచ్చు, వారు వచ్చి రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి ఎటువంటి అమాయకులుగా ఉన్నారు, వారికి ఎటువంటి చదువు రాదు, కూలీ చేసుకుంటేనే మాకు జీవనం కొనసాగుతుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. గతంలో కూడా ఫిర్యాదు చేశాం, కానీ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అతని నుంచి మా చంద్రకళ వాని యొక్క టార్చర్ భరించలేకని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తల్లి ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఎప్పుడు చంద్రకళ పోయింది, ఏం చెప్తావు అమ్మా? చంద్రకళ పోయి 2-3 సంవత్సరాలు అయింది పోయి. అంతే, ఇంక మళ్ళా వచ్చుకమే లేదు ఆయమ్మ. మాకు సంబంధమే లేదు సార్. వచ్చి మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు కూడా దగ్గరుండి చూశారు గతంలో కూడా, అంటే ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చినటువంటి శివరాజుకు ఎట్లా పరిచయం ఉండేది? అంటే సార్ అట్లనే అక్కడనే పక్కలోనే రూమ్ రెంట్కు ఉండేవాడు. అక్క అనకంట చేరుకుని ఆ పని చేసినాడు సార్. ఇది కాదు, తప్పు, ఇలా చేయకూడదని చెప్పినాం సార్. వానికి చెప్పినాం, మన భార్యకు చెప్పినామంటే వాళ్ళు కేర్లెస్ చేయలేదు. మేమేమనుకుంటున్నామంటే ఆమెతోన డబ్బులు, బంగారు డబ్బులుండి చూసి టార్గెట్ చేసి ఈ పని చేసినారు సార్. ఇప్పుడు ఏమంటే అందరూ అప్పులోళ్ళు ఫోన్లు చేసి పైసలు అడుగుతున్నారు కాబట్టే ఇదైతే బాగాదని కావాలనే మాకు చెప్పిండు సార్ వాడు. ఫోన్లో వేరే ఫోన్లు చేసి మీ చెల్లెల్ని, తమ్ముళ్ళని ఎవ్వరు ఉండనియరు, అందరిని పోలీసుల చుట్టూ తిప్పేస్తా మిమ్మల్ని, బతకనియను మిమ్మల్ని అని చెప్పిండు సార్ వాడు. అంటే గతంలో మీరు వనపర్తి జిల్లా అమర్చింతకు చెందిన వారు, అంటే ఈ యొక్క శివరాజుకు చంద్రకళ ఎట్లా పరిచయం ఏర్పడింది, ఎట్లా తెలిసిందంటూ? అంటే సార్ అక్కడనే ఈమె చేసుకుని తిన్నింకి వచ్చిండ్రు, వాళ్ళు చేసుకుని తిన్నింక అంటే రూమ్ పక్కల వాళ్ళు ఉండేవాళ్ళు సార్ అందరూ. అలాగే అందరూ బాగుండరనే అనుకునింది, కానీ వాడు ఇంత మోసం చేసేది తెలియదు కదా సార్. కావాలనే టార్గెట్ చేసింది సార్. ఎందుకంటే ఆమెకి భర్త లేడు, డైవర్స్ అయిపోయింది, దీనికి ఎవరున్నారు, తమ్ముళ్ళు అక్క వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు కదా, మనం దీన్ని ఏమైనా చేస్తేనే సరిపోతుంది కదా అని దాంతో ఉన్నదంతా లాక్కున్నారు. ఇప్పుడు ఏం లేని టైంలో చూసి ఇలా చేసిండు సార్ వాడు. అంటే గతంలో ఇటు శివరాజుకు మ్యారేజ్ అయినట్టు మీకు తెలుసా? అంటే అతను కూడా మ్యారేజ్ అయినట్టు తెలుస్తుంది. తెలుసు సార్, మ్యారేజ్ అయింది సార్. మేము అక్కడనే ఒకసారి మేము వెళ్ళాము, ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు చూసాము. 2 పిల్లలు ఉన్నారు. భార్య కూడా వేరే ఇంట్లో పనికి వెళ్ళేది. ఆ భార్య కూడా పనికి వెళ్ళేది కాబట్టి ఇంకా ఈమె ఎందుకో గొడవ పడి భార్య ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళే టైంలోనే ఇంకా ఈమెని లొంగ తీసుకున్నాడు సార్. అట్లా అంటే ఇంత భయంకరంగా ఇద్దరు ఎవరు కూడా తట్టుకోలేరు కాబట్టి, అంటే ఈ జరిగిన సంఘటన మీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు? అంటే ఎవరి ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు? అంటే సార్ పోలీసులు ఫోన్ చేసి చెప్పిండ్రు సార్. మాకు పోలీసులే చెప్పిండ్రు ఈమె వెళ్ళిపోయి కూడా నార్సింగ్లో లేదు, మిస్సింగ్ అయిందని తెలుసు సార్. కానీ వీడు మాకి మిస్సింగ్ అయింది ఎట్లా తెలుసు అంటే వాడు ఫోన్లు చేసి మాకు టార్చర్ పెడుతున్నాడు. వాని దగ్గర ఆ పాప మొబైల్ నుంచి వాడు ఫోన్లు చేసి ఈడ ఉంది, ఆడ ఉందా, ఏడ ఉంది, మా చుట్టాలకు, మా బంధువులు వాళ్ళకు ప్రతి ఒక్కరు ఫోన్లు, మేడం వాళ్ళకి కానీ దాంట్లో ఎవరెవరు కస్టమర్లు ఉన్నవి అందరికీ ఫోన్లు చేసి టార్చర్ పెట్టేవాడు సార్. ఓకే, అంటే గతంలో వీళ్ళు నార్సింగ్లో ఉన్నట్టు తెలిసింది. మొన్ననే జేపీ కాలనీకి 5 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. నార్సింగ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండే వీళ్ళ పరిస్థితి? నార్సింగ్లో ఉండేవాట అదే సార్, రోజు అదే గొడవ, అలాగే ఇలాగే అమ్మలక్కలు అందరూ చెప్పేవాళ్ళు, మీ చెల్లెల్ని ఇలా టార్చర్ పెడుతున్నారు, మీరేం పోయి అడగరా, అట్లా ఇట్లా అనేవాళ్ళు. మేమన్నాం ఒకటే సమాధానం, వద్దంటే కూడా వాళ్ళు ఒకటైనరు, గొడవ వాళ్ళ ఇష్టం, ఏమన్నా చేసుకొని మేము మధ్యలో ఇన్వాల్వ్ కాము. వాళ్ళు అందరు బాగున్నారు, వాళ్ళ అక్క చెల్లెండ్లు, వాళ్ళ బావోళ్ళు, వాళ్ళ అమ్మ అందరూ సొంతం వాళ్ళ ఇంటి వాళ్ళలాగా కలిసిపోయింది వాళ్ళ దాంట్లో. సరేలే బాగున్నారులే, మళ్ళీ ఎందుకు ఇది చేసుకోవాలని అనుకున్నాం సార్. కానీ ఈ 1 సంవత్సరం నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి సార్. స్టార్ట్ అయ్యాయి, ఇంకా ఏమైంది ఏం లేదు. నార్సింగ్లో అయితే గిన ఉండనికే కాదనుకుని కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిస్సింగ్ అయ్యి చెప్పిండు, మిస్ అయ్యింది, మీరు కిడ్నాప్ చేసిండ్రా, మీ చెల్లిని ఏడబెట్టిండ్రు, ఏడలేదా అని అన్నాడు. మళ్ళీ అన్నాక మళ్ళీ ఈడికి ఎట్లా వచ్చి ఉన్నారు సార్ మళ్ళీ. అంటే గతంలో మీకు కూడా టార్గెట్ చేసినట్టు మేము బెదిరిస్తా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏమంటుండేవాడు అప్పుడు మీతో? అన్నాడు, మీ చెల్లెళ్ళు తెలుసు, మీరే దాపెట్టిండ్రని చెప్తే సరిపోయి, లేకుంటే నేను రాత్రి వచ్చి గొంతు మీద కాలు పెట్టి నీ నాలుకే కోసి పడేస్తాను అని అన్నాడు సార్. అంటే ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు మీరు పోలీసులను ఫిర్యాదు చేయలేదా? అంటే ఇటువంటి చంపేస్తా అన్నప్పుడు మేమేం ఫిర్యాదు చేయలేదు సార్. మాకు ఫోన్లు చేస్తున్నాడని నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళా సార్. 2 సార్లు వెళ్ళా నేను, మా ఆయన.
వెళ్ళాము సార్, ఇట్లా మాకు ఈ ఫోన్లు చేసి టార్గెట్ చేసి చాలా సతాయిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని అన్నాం సార్. ఒక సార్ ఉండి శ్రీశైలం సార్కు కలవండి అన్నారు. శ్రీశైలం సార్తోనికి వెళ్తే, అయ్యో వాళ్ళకే సమ్మ, వాడు పెద్ద సైకో, వాడు మీ చెల్లెలు డబ్బుల మీదనే ఆధారపడిండు, వాడు ఒక్క రూపాయకు కూడా పనికిరాడు, మీ చెల్లెలు వాడిని కుసనబెట్టి సాకింది కాబట్టి ఇప్పుడు పెండ్లాం లేదు ఎవలేదు అందరు వదులుకున్నారు కాబట్టి మీ చెల్లెలు వాడు ఏడ ఉన్నా వదలడు, వాడు మీ చెల్లెలే టార్గెట్ వాడికి, మీ చెల్లెలు దొరికే వరకు మీకు ఫోన్లు వేస్తుంటాడు, మీరు ఫోన్లు ఎత్తకండి, మీరు ఫోన్లు ఏవొచ్చినా స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే బ్లాక్ లిస్ట్లో పడేయండి, లేదంటే సిమ్ అన్న తీసుకోండి, ఈ మాట చెప్పింది సార్. అంటే కారుకు సంబంధించి మీరు చెప్తున్నారు, అంటే క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడా, వీళ్ళకి కారు ఉందా, అంటే ఈ కారు ఎవరు కొనిచ్చారు ఏంటి అది? ఈ కారు వచ్చేసి చంద్రకళ కొనిచ్చిందంట సార్. అది కూడా మాకు పోలీసుల ద్వారానే తెలిసింది సార్. వేరే వాళ్ళతోనో 3-4 లక్షలు అప్పు చేసి కారు ఇప్పించిందంట. గొంతులో బంగారు ఉండేది, బంగారు కూడా అమ్ముకున్నది. మళ్ళా కొంచెం చిన్నది ప్లాట్ ఉండేది ఊర్లో, ఆ ప్లాట్ డాక్యుమెంట్లు కూడా ఏవి ఆమె గురించి మాకు ఏవి తెలియవు సార్. అంటే చంద్రకళ మీ ఒక సొంత చెల్లె అని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు మీతో ఫోన్ మాట్లాడారు, ఎప్పుడు కలిసారు మీతోని? మాకు ఎప్పుడు మాట్లాడింది సార్, 5 నెలల క్రితం ఇట్లనే వాళ్ళిద్దరు గొడవ పడి నా దాకా వచ్చిండ్రు సార్. నేను వేరే దగ్గర రెంటుకున్నా. నేనన్నా, మీరు గొడవ పడి నా దాకా రావకండి, మీరు గొడవ పడి మీరు ఆ మధ్యలో బాగున్నప్పుడు మీరేం నాకు చెప్పి రాలేదు కదా, మీరు గొడవ పడి మీరు ఒకటవుతారు, లేదంటే ఇష్టం లేకుంటే ఇడిపోండి, ఊకెందుకు టార్చర్ పెడుతున్నావు. నేను కూడా చెప్పిన వానికి, మా చెల్లెలు బాగాలేదంటున్నావు కదా, ఇడిచిపెట్టి ఏం అవసరం, నీకు పెండ్లాం పిల్లలు ఉన్నారు, నీకు అవసరమా ఉండనికే అని చెప్పిన సార్. నేను బాగానే బెదిరించిన, లేదు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అయిపోయి ఇంకా అని వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు నా దగ్గర వచ్చి చెప్పిపోయిండ్రు సార్. చెప్పిపోయిన 2వ రోజుకే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఉన్నాడని చెప్పిండ్రు సార్. అంటే గతంలో మీకు ఫోన్ చేసి బెదిరించి మేము చంపేస్తా, మీ సంగతి అయింది చూస్తా సార్, చాలా అన్న సందర్భాలు సార్లు, చెప్తున్నారు చాలా కాబట్టి ఎప్పుడు సార్లు. జరిగింది అది? చాలా సార్లు ఈ మధ్యనే జరిగింది సార్. పోయిన నెలలోనే 2-3 నెలల కింద వాడు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు సార్. అందరికి చుట్టాలకి, మా పాప కాలేజీలో చదువుతుంది వేరే ఊర్లో మైసూర్లో, మా పాపకు కూడా ఫోన్ చేసి మీ పిన్ని ఏడుంది, మీ అమ్మని చంపేస్తా అది ఇది అని బెదిరించినాడంట సార్. అంటే ఏం కోరుకుంటారా? రెండు నిండు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి, అంటే ఆ యొక్క శివరాజ్కు సంబంధించి పోలీసులను ఏం కోరుకుంటున్నారు మీరు? మేమేం కోరుకుంటాం సార్, ఎట్లా ఉన్నా ప్రాణాలు అయితే రావు కదా, వానికి ఏదైనా శిక్ష కావాలి. ఇప్పుడు ఈ మా చెల్లెలకి జరిగినట్లు ఇంకో దానికి జరగదని ఏం సార్ గ్యారంటీ? ఇప్పుడు ఈమె డబ్బు ఉందని ఈమెను లొంగ తీసుకోండి, ఇంకొక ఆమె డబ్బు ఉందని ఇంకొక ఆమెను లొంగ తీసుకోవడానికి గ్యారంటీ ఏముంది సార్? మాకు అదే కావాలి సార్. ఆమె పోయింది ఎట్లా పోయింది, మేము ఆమె నుంచి ఏమి కోరుకుంటలేం, కాకపోతే వానికి శిక్ష కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు రేపొద్దున ఏమన్నా చేస్తే ఎట్లా సార్? మేము పనికి పోయొచ్చి అలసిపోయి పండుకుంటాం, అలసిపోయి ఉంటాం, మమ్మల్ని ఏమన్నా చేస్తే ఎట్లా సార్? అందుకనే అంటున్నా సార్, వానికి ఏమన్నా ఒకటి కావాలంతే. అంటే మీ గ్రామం నుంచి ఎవరెవరు వచ్చారు, మీకు సంబంధించిన బంధువులు ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అంటే ఏం కోరుకుంటారు? ఎవరు లేరు సార్, మేము బంధువులకి ఎవరికి చెప్పలే, ఎందుకంటే ఇది చేసిందే తప్పు పని, ఎందుకు చెప్పుకోవాలని చెప్పుకోలేదు సార్ మేము. ఎందుకంటే నువ్వు నలుగురిలో కరెక్ట్ పెళ్లి చేసుకుంటేనే చెప్పుకుంటారు, ఇట్లా పనులు చెప్పుకుంటే మా గౌరవం పోతుంది కదా సార్ ఇంట్లో వాళ్ళది. అందుకనే మేము ఎవరికి ఏం చెప్పుకోలే, మేము ఫ్యామిలీ వాళ్ళం ఒకటి వచ్చినాం, నేను మా అమ్మ మా చెల్లెలు మా 2 తమ్ముళ్ళు మా ఆయన సార్. అంటే ఇక్కడ లోకల్లో జేపీ కాలనీలో ఇన్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్ళి చూసారా? అక్కడ స్థానికులు ఎవరైనా ఏం చెప్పారు? ఎవరిని ఎంక్వైరీ చేయలేదు, చూడలేదు సార్. రాత్రి వచ్చినాం, నైట్ 12:30కి పోలీస్ స్టేషన్లో వచ్చినాం సార్. స్టేషన్కి వచ్చినాం, సార్ వాళ్ళు ఇట్లా అన్నీ అడిగిండ్రు, రాసుకున్నారు, అంతే సార్. ఇంతవరకు మేము వెళ్ళి ఎంక్వైరీ చేయలేదు. వీళ్ళు ఏమంటున్నారు సార్, పోలీసు వాళ్ళు భార్యాభర్తలని వచ్చిండ్రు, మళ్ళీ భర్త ఎవరు ఏం కథ అని చెప్తున్నారు సార్. ఇంతవరకు మాకు ఇంకా అది ఏం తెలియలేదు సార్. ఓకే, ఈ జరిగిన సంఘటన పైన మీరేం కోరుకుంటారు? ఎందుకంటే శివరాజ్ చేసింది తప్పే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు ఆ విషయంలో? సార్ నేను చెప్పేదంటే, మళ్ళీ నెక్స్ట్ టైం వాడు బయట వచ్చిన తర్వాత లేడీస్లకి అందరికీ టార్చర్ పెట్టేదంటే గ్యారంటీ సార్, 100% గ్యారంటీ. మళ్ళీ వాళ్ళ భార్య ఉంది, ఆ భార్యను మంచిగా చూసుకుంటాడో వాయమ్మ చంపేస్తాడో తెలియదు. దాన్ని ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఎవరైతే ఆడపిల్లలే, అట్లనే నేను చెప్తున్నాను సార్. నెక్స్ట్ టైం మనకి మళ్ళీ టార్చర్ పెడితే గ్యారంటీ 100% ఉంది సార్. మా చెల్లిది ఫోన్ నంబర్ దాంట్లో ఎవరెవరు మొత్తం వాట్సాప్ కనెక్ట్ చేసుకుని టార్గెట్ చేసి తిడుతున్నాడు, గలీజ్ గా తిడుతున్నాడు తెలుసా సార్. ఆ మాటలు ఆడోళ్ళకు కూడా రావు, ఆ మాటలు తెలుసా, అట్లా తిడుతున్నాడు. మాటలు ఏమంటున్నాడు తెలుసా, మీ ఆయన లేనప్పుడు నీతోనే వచ్చి పండుకుని పోయినా అంటున్నాడు, గలీజ్గా అంటున్నాడు తెలుసా. ఆ విషయంలో మేము కూడా చాలా గొడవ పడినాం. అంత గలీజ్గా ఎవరన్నా మాట్లాడతారా సార్? చాలా నీచంగా మాట్లాడుతున్నాడు వాడు.
మా ఆయనను కూడా ఏమంటాడు సార్, ఏడికన్నా మీ ఆయన వెళ్ళినప్పుడు నేను చంపేస్తా అడ్డమైన మీ ఆయనను వదలను అంటున్నాడు సార్. టార్గెట్ చేసిండు సార్ వాడు. అంటే మీ అక్కకు జరిగిన సంఘటన మనం చూస్తున్నాం, వాడు నిండు ప్రాణాలను చంపేసిన పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఏం కోరుకుంటావు నువ్వు? అంటే ప్రభుత్వం నుంచి కావచ్చు, పోలీసు నుంచి ఏం కోరుకుంటావు? చేయాలి సార్, మాకు న్యాయం అయితే జరగాలి. ఇప్పుడు పోయిన వాళ్ళు అయితే తిరిగి రారు, ఇంక మళ్ళీ జైలుకి వేస్తారా ఏంది అనేది మన పోలీస్ వాళ్ళకే తెలుసు. ఇది పరిస్థితి. ఇంక మళ్ళీ మీరు దానికి సార్ వాళ్ళు ఏమంటారో ఏం లేదు అనేది ఇంకా తెలియాలి. ఉన్నది అలా చెప్పినాం, సార్ వాళ్ళకి చెప్పినాం ఇది ఉంది పరిస్థితి కానీ. వన్ నుంచి అయితే మాకు థ్రెడ్డే ఉంది, ఫోన్ టార్చర్ డైలీ ఉంది. ఆల్రెడీ నాసింగ్ పిఎస్కి పోయేసి వచ్చినాము, ఆడ రెస్పాన్స్ కాలేదు. కంప్లైంట్ ఇచ్చినాం, అయినా కూడా ఆ రోజు ఫోన్ చేయించినాం, అయినా ఆయన పిలిచినా కూడా రాలేదు. ఇదైతే జరిగింది. ఇట్లా అవుతుందని కూడా మేము కూడా అనుకోలేదు. ఇంకా మళ్ళీ పోలీసుల వల్ల ఉంది, ఇంకా ఏం చేస్తారు ప్రభుత్వ పోలీస్ స్టేషన్ ఏమైనా చేస్తుందా ఏం లేదా వదిలేస్తుందా అనేది తెలియదు. పరిస్థితి అంటే చెప్పండమ్మా, ఏంది ఏమిటి? ఇంకోటి ఏమంటే ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాడు రాలేదు. నేను ఆడ ఉన్నా ఈడ ఉన్నా అన్నాడు. ఒక మేడం ఫోన్ చేసింది, ఏమయ్యా మళ్ళీ ఆ పాప ఏం కంప్లైంట్ ఇచ్చలేదు, నువ్వు ఫోన్లు చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నావు వాళ్ళకి అని అడిగిండ్రు సార్. వాడు వాళ్ళు చెప్పిన ఆన్సర్కి చెప్తలేడు సార్. వాడు ఏమేమో చెప్తున్నాడు, ఏమో అసలు పనికి రాని మాటలు చెప్తున్నాడు. ఇడికి రా అంటే నేను రాలేను మేడం, నేను వేరే దగ్గర ఉన్నా అని చెప్తున్నాడు. అయినాక మళ్ళీ రెండో రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు ఎవడు ఏం చేయలేడు. పోలీసులు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తెలుసు, ఎవడు ఏం చేయలేడు. ఎట్లా పోతే ఎట్లా బయటికి రావాలో తెలుసు. మీరు జాగ్రత్త ఉండండి, మీరు ఎంతసేపు ఉంటే నా చేతిలో పోయేటోళ్ళే అందరూ. రేవంత్ గాని కూడా ఇడవని అన్నాడు, ఆవిడ అన్నంత పనే చేసిండు సార్. మేము అనుకోలే అలా చేస్తారని కూడా అనుకోలే. మాకు ఈ పోలీసులు రాత్రి మా తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు షాక్ అయినాం సార్. చాలా బాధపడి మా తమ్ముడు ఎప్పుడు ఏడవకున్నాడు, చాలా ఏడ్చిండు సార్. చాలా బాధ ఉంది సార్ మాకి. అంటే ఇవంతా చూస్తుంటే కాబట్టి అంటే ఏం కోరుకుంటావు అమ్మా? పోలీసులను ఏం కోరుకుంటావు? ఎందుకంటే ఇటువంటిది ఎవరికి రావద్దు. ఎవ్వరికి ఈ గురించి వీడు ఇప్పుడు వీని బయటకు వెళ్తే ఇంకొక అమ్మాయిని టార్గెట్ చెయ్యడం అనేది గ్యారంటీ ఏముంది నేను అనేది. ఎందుకంటే వాడు ₹1 సంపాదన చెయ్యడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాడు చీ అన్నాడంట. వాడు ₹1 కష్టం చేయనప్పుడు వేరే అమ్మాయితోనూ కూడా మొగుడు లేని వాళ్ళని ఇట్లా చేయడానికి గ్యారంటీ ఏముంది? అందుకనే వాడు బయటికే రాకూడదు. లేదా మా చెల్లెలు లేదంటే అన్నయ్యాలి, ఇంతే కోరుకునేది నేను. చంద్రకళ తమ్ముడు గోపి ఉన్నారు, గోపి చెప్పండి, అంటే గతంలో జరిగిన సందర్భాలు ఏంటి? అంటే ఏం చెప్తావు మీ అక్క కోసం? ఏం చెప్తావు? సో ఏమన్నా చేసి మాకు న్యాయం చేయాలి, ఏమన్నా చేయండి కానీ వానికి శిక్ష పడేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం మా తరపు నుంచి. పోయిన ప్రాణం అయితే తీసుకురాలేం కాబట్టి వానికి మాత్రం శిక్ష, కఠినకారం శిక్ష చేస్తారో ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, శిక్ష మాత్రం పడాలి. ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. మీరు చెప్పండి, అంటే అమర్చింత నుంచి మీరు కూడా వాళ్ళ బంధువులుగా మిత్రులుగా వచ్చారు కాబట్టి జరిగిన సంఘటన వచ్చి అందరినీ కూడా కలిసి వేసే విధం కాబట్టి ఏం చెప్తారు? ఆ దుష్టుని విషయంలో ఏం చెప్తారు? ఈ విషయంలో అంటే ఆ అబ్బాయికి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇంకోటి నేను లైవ్లో అబ్బాయి దగ్గర ఎదుర్కొన్నది అంటే ఇప్పటిదాకా అబ్బాయి ముఖం చూడలేదు, ఏం చూడలేదు. వీరేష్ అంట చంద్రకళ అక్క వాళ్ళ పెద్ద తమ్ముడు మా దోస్తి. వాళ్ళని ఒక రోజు ఇట్లా మాట్లాడుతుంటే ఏందిరా ఎక్కువ రోజు సఫర్ అవుతున్నావు ఏంటంటే, లేదురా ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఫోన్ చేస్తుండ్రు సతాయిస్తుంది అంటే నేను ఫోన్ తీసుకొని మాట్లాడినా, ఏందన్నా ఇంతకి మీకేం కావాలంటే, ఎవడరా నువ్వు, నేను అనుకుంటే నేను ఊళ్ళో కానీ అరే అన్న అట్లే చేయి, నా పేరు వంశీ అన్న, మనం తెలియ ఉంటారా, ఇడికి రా మళ్ళీ మాట్లాడదాం అంటే, లేదు నువ్వు ఊర్లోనే తిరగావు, ఇంక ఇట్లే అబ్బాయి ఫోన్ చేసి మొత్తం ఇదే మా ఫ్రెండ్ రోజు సఫర్ అవుతుండేది. అట్లానే ఒకరోజు ఎస్ఐ మేడం దగ్గరికి కూడా పోయినాం. అంటే పోవడానికి రీజన్ ఏంటంటే ఊరికి వచ్చిండు అబ్బాయి, ఊరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది, పలానా ఇట్లా వచ్చి చంద్రకళ ఉందా అని పదే అడిగాడు. అమ్మ ఎవరు బాబు అని అంటే జర చూడనీకి ఎట్లా అనిపించింది కదా, ఆమె బెదురుకున్నది. ఇంకా ఫోన్ చేసింది, వీడు నాకు ఫోన్ చేసిండు, అరే ఇట్లా రారా వాడు వచ్చినట్టు ఇంటికి అంటే పోయినాం. ఫోన్ చేసిన ఏంటో అంటే చిన్న కడుమ రోడ్డుకున్నా అన్నాడు, అక్కడ పోతలేడు. ఇంకో దగ్గర ఉన్నా అంటే అక్కడ పోతలేడు. ఇంకా అబ్బాయి ఏంటంటే ఆడుకోనికి సార్ అంతే. ఇంకా ఒక నెంబర్ నుంచి కాల్ చేసిండు, తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసిన 30 minutes తర్వాత. అబ్బాయి వేరే అబ్బాయి, బాబు ఎవరు నువ్వు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నావు ఎవరు ఇంతకంటే, లేదన్నా ఒక అన్న ఫోన్ ఇప్పించుకున్నాడు అంటే, ఎవరు రా అంటే ఈడ కాటు ఉంటుంది అన్న అన్నకు అని చెప్పిండు. ఇప్పటిదాకా అబ్బాయి ఫేస్ అయితే చూడలే నేను, ఈడ కాటు ఉంటుంది అన్న ఏడరా అంటే జమ్లమ్మ కూడా ఉంటుంది మా ఊర్లో, దానికి ఆపోజిట్ HP పెట్రోల్ బంక్ ఉంటుంది, గాడ అడిగినన్నా ఇచ్చినన్నా అదేం తప్పలేదు అంటే, ఓకే రా తమ్ముడు అన్న. అడిగినాం, CC కెమెరా కూడా చెక్ చేసినాం,
పల్సర్ బండి మీద వచ్చిందని తెలిసింది. అంటే శివరాజు నీకు తెలియదని చెప్తున్నావు. చంద్రకళ ఎప్పుడన్నా మీతో ఏమైనా చెప్పేదా? అంటే ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి. ఆ అక్క అయితే నేను ఇప్పటిదాకా ఒక 10 ఇయర్సే నేనైతే అక్కని చూడలే. అంతకుముందు చిన్న ఉంటి కాబట్టి మాట్లాడినాం చేసినాము. ఇక 10 ఇయర్స్ నుంచి అయితే అక్కని ఎప్పుడు చూడలేదు చేయలేదు. ఇక పెద్ద అక్క ఎక్కువ మనకు క్లోజు. ఇక వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎంతసేపు ఫ్రెండ్స్గానే ఉంటుంటుంది. ఆ అక్కనైతే ఇప్పటిదాకా చూడలేదు. కానీ ఏదేమైనా సరే అందులో ఆ చిన్న అబ్బాయి ఏం చేసిండు, ఆ అబ్బాయిని చంపడం ఏంది. ఆ అబ్బాయి కూడా మళ్ళీ మైండ్ ఎట్లుందో తెలియదు ఆ శివరాజ్ది, కానీ పదే 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 వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా. పెద్దక్క కూడా ఫోన్ చేస్తాడు. అక్క వాళ్ళు క్లోజ్ మనకి చెప్తారు ఏదున్నా. అరే ఇట్లా చేస్తున్నాను, నన్ను కూడా ఇట్లా చేస్తుండ్రా, కావేరి కూడా ఇట్లా ఫోన్ చేస్తుండ్రా. ఆ అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఆ అమ్మాయికి ఫోన్ చేయడం ఇవన్నీ దారుణంగా చేసిండు. నేను ఒకరోజు ఆ రోజు నేను రాలేకపోయినా నార్సింగ్కి పంపించిన ఒక 20 days ముందు. ఒకసారి వెళ్ళండి అక్కడ స్వాతి మేడం ఎస్ఐ మేడం ఉంది, అక్కడ వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చింది కదా ఫస్ట్, అక్కడికి వెళ్ళి మాట్లాడండి మళ్ళీ ఏదో అంటే వచ్చేసినాము. వీరేష్ మా ఇద్దరు ఫ్రెండ్స్ని పెట్టి నేను రాలేకపోయినా ఆ రోజు మాట్లాడితే కూడా పోలీసులు అంతా ఏం పిలిపియలే. ఆ రోజు పిలిపించి మాట్లాడినా కూడా ఈరోజు ఇది కాకపోయేదేమో అని నా ఫీలింగ్ సార్. ఓకే. అంటే ఇదంతా చూస్తున్నావు, నిందితునికి ఏం కావాలని కోరుకుంటున్నావు? ఎందుకంటే ఇద్దరు కళ్ళ ముందే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి నిందితునికి పోలీసుల ద్వారా ఏం కావాలని కోరుకుంటున్నావు? నిందుడికి అంటే అబ్బాయి ఇంకా ప్రాణం పోవాలని అయితే ఏం కోరుకోరు ఎవరైనా సరే. మనం ప్రాణం ఉన్న జీవులం కాబట్టి ఉన్న రోజులు అయితే లైఫ్ లాంగ్ ఖైదీగా ఉంచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేపనాడు ఇలాంటివి ఇంకెవరికైనా చేయొచ్చు, చెప్పలేం. మా అక్క వాళ్ళు ఇద్దరు అక్క వాళ్ళని అంటే టార్గెట్ చేసి ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికాడికి పోవడం ఏదో చేయొచ్చు. కాబట్టి ఈ పోలీస్ వారికి విన్నపం ఏం చెప్తున్నానంటే అబ్బాయికి జీవిత ఖైదీ చేసినా సంతోషమే, ప్రాణాలు తీసేయాలనేది మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే నేను ఒక హ్యూమన్ని కాబట్టి జీవిత ఖైదీ చేస్తే ఆ బాలునికి, ఆ బాబు పసిబాబు 10 సంవత్సరాల బాబునికి ఏం తెలుసు, ఆ బాబు ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పండి, అంటే మీరు కూడా ప్రత్యక్షంగా మీరు చూస్తారు, చంద్రకళకి సంబంధించిన బంధువులే కాబట్టి ఏం చెప్తారు? ఇప్పుడైతే జరిగిన న్యాయానికి మాకు ఫస్ట్ న్యాయం చేయాలి సార్. అతనైతే శిక్షించాలి బాగా. ఇప్పుడున్న మా అక్క వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి మెయిన్గా, ఎందుకంటే వాళ్ళు కూడా పని చేసుకునేవాళ్ళు. సో వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సంబంధించిన కుటుంబ సభ్యులు చూసుకున్నట్టే శివరాజును ఖచ్చితంగా ఇంకొక అమ్మాయికి ఇటువంటిది తప్పు జరగద్దు, అంటే మాకు జరిగినటువంటి ఇద్దరు ప్రాణాన్ని కోల్పోయినాం కానీ పోలీసులు మాత్రం కఠినమైన శిక్షలు వేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, వానికి ఉరిశిక్ష వేయాలి ఖచ్చితంగా చెప్పి ప్రధానంగా చంద్రకళ అక్క యొక్క తమ్ముళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన సంగారెడ్డి జిల్లాలో అందరినీ కలిసివేసే విధంగా ఉంది. ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేవంత్ అని చిన్న బాబును కూడా ఈ యొక్క జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉంటే ఉండని కానీ ఆ చిన్న బాబు ఏం చేసిందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్తామని చెప్పి ప్రధానంగా చంద్రకళ బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి. నిన్నటి రోజు జరిగిన ఘటనకు సంబంధించి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జేపీ కాలనీలో ప్రస్తుతం. నిన్నటి రోజు చంద్రకళ రేవంత్ కుమార్ను కూడా ఇదే గదిలో, దీనికి సంబంధించి శివరాజు కూడా ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకంటే ఇద్దరిని కూడా ఇక్కడనే, దీనికి సంబంధించి స్థానికులు కూడా వచ్చి చెప్పడానికి కూడా మోమాట పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదే గదిలో బయటకు వచ్చి ఒక 100 కాల్ సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి స్థానికులు కూడా పక్కింటి వారు ఉన్నారు. చెప్పండి, అంటే నిన్న ఏం జరిగింది, అసలు ఏం చెప్తారు? చూడలేదు సార్, మనము ఎక్స్ట్రా చూడలేదు. చిన్న బాబు చూసినట్ట పతంగి ఆడడానికి వచ్చిండు. చూస్తే ఇక మూల మీద లోపల మూలకు పాడదెంగిండు, శాప మీద వండుకున్నాడు. పడుకుంటే ఆ దూరంలో ఏం చేసినామంటే మా దోస్తు 100కి కాల్ చేసిండు. అప్పుడే 100 పోలీసులు వచ్చారు, ఎస్ఐ వచ్చారు, సిఐ వచ్చారు, అందరూ వచ్చారు. ఏమైందంటే ఇట్లా అయింది సార్ అంటే తోలుకుపోయింది దగ్గరలో. తర్వాత ఆయనకు ఎంబడే హాస్పిటల్ 108 వచ్చింది, హాస్పిటల్కి పంపించినాము. అంతవరకే కానీ వాళ్ళకు కానీ నా బాబు వదిలేసానండి. అంటే ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? గత 4 రోజుల క్రితమే వచ్చినట్టు తెలిసింది. ఎన్ని రోజులు అయింది వీళ్ళు వచ్చి? 22కి వచ్చిరంట, మనకు కూడా తెలియదు. నేను ఊర్లో ఉన్నా, నేను 23కి వచ్చాను. మనకు ఎప్పుడు వచ్చారో తెలియదు. అంటే ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడ జాయిన్ అయినారని మీరు చెప్తున్నారు? క్యాబ్ నడిపిస్తారంట, ఆ నంబర్ కూడా లేదు, క్యాబ్ది నంబర్ తీసేసిన, నంబర్ ప్లేట్ లేదు. ఇక అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు. అంటే చంద్రకళ స్టిచ్చింగ్ చేస్తుందని తెలిసింది.
చంద్రకళ అక్కడ వాళ్ళు చూశారా మీరు కూడా? చూడలేదు అలా అంటే ఏం చూడలేదు అసలు అలా ముఖం కూడా చూడలేదు నేను నిన్న సావంగానే చూశాను అంతే. అంటే ఇప్పుడు కొట్టుమిట్టాడుకు ఎవరైతే శివరాజు ఉన్నాడో బయటకు వచ్చిన తర్వాత ఏం రాశాడు, ఏం చెప్పాడు? ఏం రాశాడు కానీ ఆయన ఏందో ఒకడు ఇద్దరు పేరు రాశాడు, ఒక మొబైల్ నెంబర్ రాసిండు. ఇంతకుముందు ఏంది నార్సింగ్లో ఇంతకుముందు నేను కంప్లైంట్ పెట్టాను, అక్కడ పిటిషన్ కూడా ఉందని చెప్పి రాశాడు పేపర్ మీద. ఇంకోటి కార్లో పెన్ డ్రైవ్ ఉందని ఒక పేపర్ వైట్ పేపర్ మీద రాసిండు అంతే. అంటే ఇటువంటి సంఘటన జరగడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు కాబట్టి అద్దెకు వచ్చి ఇటువంటి సంఘటన జరిగింది కాబట్టి కాలనీ వాసులు ఏమంటున్నారు అసలు జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి? అందరు బాధపడుతారు, ఇట్లా చేయకూడదు, మంచి లేకుంటుంది, చాలా దారుణంగా చేసిండు. అటువంటి కొడుకులకు ఇప్పుడు అద్దెకి ఇచ్చినా కూడా ఏంది రేషన్ కార్డు తీసుకోవాలి, ఓట్ లిస్ట్ తీసుకోవాలి, ఆధార్ కార్డు తీసుకోవాలి, భర్తలు ఉన్నారా లేదా అని చూసుకోవాలని అందరు అంటారు అంతే. అంటే పోలీసులు ఏం చెప్పారు? అంటే మీరు వెంటనే 100 కాల్ చేయగానే పోలీసులు వచ్చారు, అవన్నీ డెడ్ బాడీకి సంబంధించి తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. పోలీసులు ఏం చెప్పారు మీతో? నాకేం అడగలేదు పోలీసు వాళ్ళు అయితే, నాకేం అడగలేదు. నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నాకు అడిగారంటే నాకేం తెలియదు సార్ అని చెప్పిన. అయితే నాకు ఎస్ఐ కూడా తెలిసి ఇంతకుముందు నుంచి పరిచయమే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, కానీ ఇవి అన్నీ తెలియదు మనకు. నాకైతే ఏం చెప్పలేదు పోలీసు వాళ్ళు, వాళ్ళు తీసేసి అంతే అయిపోయింది అంతే, అంతవరకే. ఇది పరిస్థితి. జరిగిన సంఘటన బట్టి చూస్తుంటే చంద్రకళ అదేవిధంగా రేవంత్ కుమార్ను అనవసరంగా చంపగా స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లాన్ని 13 సంవత్సరాలు రేవంత్ కుమార్ను, అదేవిధంగా స్థానికంగా చంద్రకళ కూడా గత 4 రోజుల క్రితం వచ్చారు. వారు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏంటి అని మాకు తెలియదు. గతంలో కూడా వీళ్ళు నార్సింగ్ ఏరియాలో ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి 4 రోజులే అవుతుంది. జరిగిన సంఘటన చూస్తుంటే స్థానికంగా అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, హార్టీవీ, సంగారెడ్డి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.